రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగన్వాడీ కేంద్రాల వద్ద మరియు మదర్స్ల పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य, जय हे जय 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 हे। सारे जहां से अच्छा हिंदू सितारा हमारा, हम बुलबुल इसके ए बुल सितारा हमारा। सारे जहां से अच्छा हिंदू सितारा हमारा, हम बुलबुल इसके गुरबत में हो अगर हम रहता दिल वतन में, गुरबत में हो अगर हम रहता दिल वतन में, समझो वही हमें भी दिल होता हमारा। सारे जहां से अच्छा हिंदू सितारा हमारा, हम बुलबुल इसके है गुल सितारा हमारा। पर्वत सबसे ऊंचा हमसाया आसमां का, पर्वत सबसे ऊंचा हमसाया आसमां का, करी हमारा वो फासला हमारा। सारे जहां से अच्छा हिंदू सितारा हमारा, हम बुलबुल इसके ए बुल सितारा हमारा। गोदी में खेलती है उनकी हजारों नदियाँ, गोदी ఈరోజు స్థానిక ఫైన్క్లైన్ మదీనా మస్జిద్లోని మదర్సాలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ కార్పొరేటర్ శ్రీ దొంత శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మదీనా మస్జిద్ సదర్ సాబ్ శ్రీ జనాబ్ షరీఫ్ సాబ్కు, అదేవిధంగా మస్జిద్ కమిటీ సభ్యులకు మరియు ఇమాం సాబ్కు, మదీనా మదర్సా పిల్లలకి, ఆ విధంగా షాపింగ్ కాంప్లెక్స్లోని యజమానులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం ఈరోజు ఎంతో గర్వించదగ్గ విషయం ఇది. 2 శతాబ్దాలు దాదాపుగా బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో భారతదేశ ప్రజలందరూ కూడా పీడించబడి ఎంతో అనగదొక్కబడినటువంటి సందర్భంలో
క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా భారతీయులందరం ఒకటే అనే ఒక నినాదాన్ని ఇస్తూ అందరం కూడా మనం భారత స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని ఆనాడు కులమతాల అతీతంగా ప్రతి ఒక్కరూ మనం అందరం భారతీయులు మాత్రమే అనే ఉద్దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఈరోజు కూడా అందరం కూడా భారతీయులుగా కలిసిమెలిసి అన్నదమ్ముల వలె కలిసి ఉంటే సమాజం భారతదేశం అంతా కూడా గర్వంగా కొనసాగించే ఉంటుంది. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కనుక దీని ఫలాలను అందరం కూడా అనుభవిస్తూ ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కోరుతూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.